నేను పనిచేసిన అనేక సంస్థల్లో పీఎఫ్ ఉంది. యాక్చువల్‌గా పీఎఫ్ లెక్కన ఒక 25 ఏళ్ళు పనిచేసినట్టున్నా. పీఎఫ్ లేకుండా ఒక 5 ఏళ్ళు పనిచేశాను. ఈ పీఎఫ్ మనం ఆ సంస్థ నుంచి మానేసినప్పుడు, ఆ సంస్థ నుంచి ఇంకో సంస్థకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి అన్ని తిప్పలుంటాయి. అక్కడి నుంచి ఇంకో సంస్థకి వెళ్ళినప్పుడు ఎట్లాగుంటాయి. ఇవన్నిటి ఆ మధ్యన ఒక స్ట్రీమ్‌లైన్ చేశారు. మంచి పని చేశారు అప్పుడు. ఏది మోడీ వచ్చిన తొలి ఏడాది అనుకోండి 14, 15 టైంలో ఒక పోర్టల్ పెట్టి దాంట్లో మనమే డైరెక్ట్‌గా ఫాలో అప్ చేసుకునేటట్టు ఇయన్నీ కూడా పెట్టుకొచ్చారు. 15, 16 టైంకి బావుందది. అది కాంగ్రెస్ టైంలోనే బిగిన్ అయ్యి తర్వాత బాగుంటాయేమో తెలీదు గానీ, దాదాపుగా 15, 16 టైంలో నాది నేనే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి వీలుండేది. ఈవెన్ క్లియరెన్స్ దగ్గరకొచ్చేటప్పటికి ఒక సమస్య ఉండేది. ఏంటంటే మళ్ళీ అది కంపల్సరీగా కంపెనీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాలా. అలాగే నేను లాస్ట్ మానేసిన తర్వాతన జెమినీ సన్ నెట్వర్క్ నుంచి మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళకి పంపించాకనే అప్పుడు క్లియర్ అయ్యిందనమాట. అలా కాకుండా డైరెక్ట్‌గా తీసుకోవాలన్నా, లోన్ అప్పు తీసుకోవాలన్నా అదే సేమ్. ఇప్పుడు అలా గాకుండా ఒక మంచి ఆలోచన జేసింది. ఉద్యోగులు తమ భవిష్య నిధి ఖాతాల నుంచి ముందస్తు ఉపసంహరణ. అంటే ప్రీ విత్‌డ్రాయల్‌కి సంబంధించి 5,00,000 లోపు మొత్తాలకి ఆటో సెటిల్‌మెంట్ వర్తింపజేయనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఆహ్, ఈ పరిమితి కింద ప్రస్తుతం ఈ పరిమితి 1,00,000గా ఉంటే తాజా మార్పు వల్ల 5,00,000 లోపు మొత్తాలు 3 రోజుల్లోగానే పరిష్కారం అవుతాయని మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇది చాలా మంచిది. తద్వారా ఇదివరకేంటి ఇట్లాంటివి తీసుకోవాలంటే దాంట్లోంచి అప్పు తీసుకోవాలన్నా ఇదంతా అడ్వాన్స్‌గా తీసుకోవాలన్నా సరే రోజుల తరబడి, నెలల తరబడి బ్రోకర్‌లను పట్టుకోవాల్సొచ్చింది. ఇప్పుడు అవసరం లేకుండా ఒక మంచి ఆలోచన చేశారు. బట్ ఆచరణలో కూడా బ్రోకర్‌తో సంబంధం లేకుండా చేయగలిగితే బావుంటది.